ఇప్పుడు ముందుగా మన శరీరాన్ని పర్వతాసన షేపులో అట్లా పెట్టాలి. ఇప్పుడు ఒక కాల్ని ముందుకు తీసుకొచ్చేసేసి మళ్ళీ జంప్ చేస్తూ ఆ కాల్ని వెనక్కి తీసుకెళ్ళి ఎడమ కాల్ని ముందుకు తీసుకురావాలి. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. చూడండి, అసలు ఇక్కడ పిక్కలు, కాళ్ళు, తొడలు, మన నడుము భాగం, సీటు భాగం, పొట్ట భాగం, భుజాల భాగం అంతా శరీరంలో కొవ్వు కరగటానికి, ఫాస్ట్గా క్యాలరీస్ బర్న్ అవ్వటానికి ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. అసలు బొజ్జ ఫ్లాట్గా ఉండటానికి, ఏ భాగాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండటానికి ఇలాంటివి ముందు నుంచి చేయగలిగితే చాలా చాలా మంచిది. ఇక రెండో వ్యాయామం చూడబోతున్నాం. ఇందాటి వలె శరీరాన్ని పర్వతాసనలు అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న జంప్ చేసి రెండు కాళ్ళని అట్లా దూరంగా 2-2.5 అడుగుల పాదాల మధ్యలో దూరం వచ్చేటట్టుగా కాళ్ళని వెడల్పుగా అట్లా పెట్టేసి అట్లా స్ట్రెచ్ చేస్తాం. మళ్ళా అక్కడి నుంచి జంప్ చేసి కాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళాలి. మళ్ళీ జంప్ చేసి పర్వతాసనలో మళ్ళీ బ్యాక్ 7-8 రౌండ్లు చేసేసరికి చాలా పెయిన్, స్ట్రెయిన్ తెలుస్తుంది. ఇది అంత కష్టంగా ఉంటాయి. ఇవి క్రమేపీ నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ ఆసనాలు చేయమన్నప్పుడు కొంతమంది బోర్ ఫీల్ అవుతుంటారు, కొన్ని రోజులు చేసి మానేస్తారు. అదే ఇట్లాంటి ఎక్సర్సైజులు అయితే రోజు నెంబర్ కౌంట్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట మీరు.